వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో సెంటినరీ తెలుగు బాప్టిస్టు చర్చిలో శనివారం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బా రూపా పార్థివ దేహం వద్ద క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నేతలు పాల్గొని దుబ్బా రూపా పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ దుబ్బా రూపా మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆమె కుటుంబానికి ఎల్లవెల్లలా అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం దేవరకొండ రోడ్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబ్బా రూపా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఎందుకంటే సుమారు 2005 నుంచిగా వారి కుటుంబానికి భర్త అశోక్ గారి ప్రతి గెలుపులో భాగస్వామ్యం ఉండేది. దానికి ముందుండి ధైర్యంగా చాలా మహిళ చాలా తొందరగా చేయలేదు, కానీ ఆమె చాలా తొందరగా ఎంతో కష్టపడి ఏదో చేయాలని తప్పనతోటి తను చాలా కష్టపడి స్టేజ్కి వచ్చాను. వారి మరణంతో వాళ్ళ భర్త అశోక్ మనోధైర్యం కలగాలని పిల్లలకిద్దరికి భగవంతుడు చల్లగా చూసి ఆమె మరణం ఎంతో తీరని లోటు. వారి కుటుంబానికి ఎప్పుడు మేము అండదండలుగా ఉంటాము. ప్రతి సంవత్సరం పైసా రాఖీ కట్టుకుని మా ఇంటికి వచ్చి రాఖీ కట్టి వెళ్ళింది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అందరిని అన్నాన్ని ప్రతి పనిలో ముందుండి తన శక్తినిచ్చి ఈరోజు ఈ స్టేజ్ నుంచి ఇంకో ఎన్నో పదవులు అనుసరిసిన భగవంతుడి దగ్గర వెళ్ళని చూపిస్తూ భగవంతుడు మనస్ఫూర్తిగా వారికి ఆత్మశక్తి కలగకు. కాలం సందర్భంగా సభ్యులకు వారి రూపగారికి ఆత్మశాంతి చేకూరాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి సంతాపం తెలియజేస్తాం. మనందరికీ తెలుసు, చిన్న వయసులో ఉండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ 2 రోజుల క్రితం కూడా జూబ్లీ సెలక్షన్లో ప్రచారం చేస్తూ యాక్టివ్ వ్యక్తి ఈరోజు లేరనుకుంటే మనందరం నమ్మశక్తి లేదు. మరి ప్రీతం నాయకు కోమటిరెడ్డి గారు ఈ కార్యక్రమం పాల్గొనే వారు పాల్గొంటే కానీ అనుకూలమైన విధంగా వేరే కన్నుడు మండలి రాలేకపోయాడు. వారి తరఫున కూడా ప్రీతం నాయకు రెడ్డి గారి తరఫున కూడా వారి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాన్ని కూడా లేదా అండగా ఉంటాడని సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి వారి కృషి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తాం. దుబ్బా రూపా గారు అకాల మరణం చెందడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. వారు దుబ్బా అశోకన్నకు చేదోడు వాదుడుగా ఉంటూ 2 సార్లు వారు కౌన్సిలర్గా నిలవడంలో ముఖ్య పాత్ర పోషించి వారికి ప్రతి విషయంలో కూడా అండదండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకొని ప్రతి విషయంలో ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు తీసుకుపోయింది. ఆయనతోటే కాకుండా మా అందరితోటి కూడా 2005 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి క్రిస్మస్కి వాళ్ళ ఇంటికి పోని రోజు లేదు. ఎందుకంటే అదే రోజు వాళ్ళ కుమారుడి బర్త్డే ఉండడం, క్రిస్మస్ పండుగ సందర్భంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించేది. ప్రతి రాఖీ పౌర్ణమి కూడా మా ఇంటి దగ్గరికి వచ్చి మా అందరికి కూడా రాఖీ కట్టి సొంత సోదరుడు లెక్క మమ్మల్ని ఆప్యాయంగా చూసుకునే వ్యక్తి. కానీ ఈరోజు ఆమె గురించి మేము ఈ విధంగా మాట్లాడడం చాలా బాధ చేస్తుంది, మనసును కలిసివేస్తుంది. అయినప్పటికీ భగవంతుని యొక్క ఆదేశం ప్రకారం అందరం నడుచుకోవాల్సిందే కాబట్టిగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా చిన్న వయసులోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షులుగా నియమించబడడం, ప్రతి ఎలక్షన్లో కూడా శక్తి వంచనకు మించి కంపెయినింగ్ చేసి రాష్ట్ర నాయకత్వంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని
రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించే అవకాశం ఉన్న తరుణంలో ఈ విధంగా జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ లోటు ముఖ్యంగా అశోకన్నకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ తీరని లోటుది. ఆ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారి కుటుంబాన్ని కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆ భగవంతుడు వేడుకుంటూ, నిజంగా సోదరు చనిపోవడం చాలా